పర్లేదండి. అధిష్టాన నిర్ణయానుసారమే నేనైతే పనిచేస్తాను. నన్ను మొన్న ఒక పత్రికా సోదరులు అడిగి ఉన్నారు. మీరు వారికి టికెట్ వస్తే పని చేస్తారా? మీకొస్తే వాళ్ళు చేస్తారా? వాళ్ళకొస్తే అయితే నేను చేస్తాను. నాకొస్తే వాళ్ళు చేస్తారా లేదా అనేది నేను చెప్పడం కాదు. అది వారు చెప్పాలని చెప్పాను. ఇప్పుడు కూడా అదే వైఖరి కట్టుబడి ఉన్నాను. పార్టీ నిర్ణయానుసారం నేను చేస్తానండి. పార్టీ ఏ రకమైన నిర్ణయం తీసుకుంటే దానికి నేను కట్టుబడి ఉంటాను 100%. టీడీపీ కార్యకర్తలను నాయకులు అనేక రకాలుగా వైసీపీలో ఉండగా ఇబ్బందులు పెట్టిన వసంత కృష్ణ ప్రసాద్ని నాయకులు కార్యకర్తలే వ్యతిరేకిస్తున్నారు అనేది అటు దేవినేని ఉమా కానీ బొమ్మసాని కానీ చెప్తున్నమాట. సో వాళ్ళపైన మీరు పెట్టినటువంటివన్నీ కూడా మీరు వైసీపీలో ఉండడం వల్లే జరిగింది తప్ప క్షమాపణ కోరుతున్నారంటారు. కానీ వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. మేము చాలా గాయపడ్డాం దీనివల్ల అనేది వాళ్ళు. కేసులు పెట్టడం అనే దానికి రకరకాల దిశలు వ్యవహారాలు ఉంటాయండి. నేను ఎప్పుడు ఏ ఒక్కళ్ళ మీద నోరు బారేసుకోవటం కానీ కించపరచడం కానీ ఒక్క మాట కూడా అనలేదు. కేసులు అనే విషయానికి వచ్చేటప్పటికి ఆ రోజు కొండపల్లికి సంబంధించిన అంశంలో కొందరి మీద కేసులు నమోదు చేయడం జరిగింది. అది ఆ రోజు ఉమా గారు తీసుకున్నటువంటి వైఖరి వల్ల పోలీస్ డిపార్ట్మెంటు 4 గంటల పైగా పోలీస్ స్టేషన్ ముందు కారు అద్దాలు తెచ్చకుండా వారితో మాట్లాడకుండా సహకరించకుండా ఉంటే వారు కేసులు నమోదు చేయడం జరిగింది. నేనుగా శాసనసభ్యుడిగా మైలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులకి కార్యవర్గ సభ్యులకి తెలుసు. ఎన్నో సందర్భాల్లో నేను కేసులు పెట్టకపోతే కనుక నా దగ్గరకు రాము అని చెప్పేసి కొంతమంది సర్పంచులు కూడా ఇబ్బంది పెడితే సర్పంచులు రాని సంగతి కూడా తెలుసు అందరికి కూడా. నేను అక్రమ కేసులు పెట్టడానికి వ్యతిరేకని, ఎట్టి పరిస్థితిలో నేను ఎంకరేజ్ చేయను అని చెప్పి ఏ రకమైనటువంటి కేసులు పెట్టించిన విషయం తెలుగుదేశం నాయకులకు తెలుసు. ఆ రోజు కొన్ని కేసులు పెట్టిన మాట నిజమే. అది నేను ఉద్దేశపూర్వకంగా పెట్టించింది కాదు. ఆ పెట్టించిన కేసుల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరో కూడా నాకు తెలిసిన వాళ్ళు కాదు. అది కొన్ని శక్తులు ప్రేరేపించి పెట్టించడం జరిగింది. అవన్నీ కూడా తెలుగుదేశం పార్టీలో అందరికీ తెలుసు. కొంతమందికి మనోభావాలు గాయపడి ఉంటే వాటిని వ్యక్తిగతంగా కలిసి పరిష్కరించుకుంటాం. యుద్ధంలోకి దిగిన తర్వాత ప్రత్యర్థులు ఎవరైనా ఉంటాయండి. కొడాలి నాని గారైనా ఇంకొకరైనా తెలుగుదేశం పార్టీ కార్యవర్గ సభ్యుడిగా ఎవరు ఎక్కడి నుంచి ఉన్నా, ఎవరు ఎక్కడి నుంచి పోటీకి నిలిపినా, ఎవరు ప్రత్యర్థులైనా మా ముందుకు సాగటమే. ఇప్పుడు వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళందరి మీద ప్రభుత్వం కేసులు పెట్టాలని ప్రయత్నం చేస్తుంది. కొంతమంది మీ మీద కూడా ప్రయత్నం జరుగుతుంది. అవునండి, నాకు ఆ సమాచారం ఉంది. నేను రెడీగా ఉన్నా అండి. నేను ఎన్నిసార్లు చెప్పినా కూడా దీన్ని బట్టి ఇందాక ఒక సోదరి ప్రశ్న అడిగింది కదా, తెలుగుదేశం కార్యకర్తల మీద మీరు కేసులు పెట్టించారు ఇచ్చాదని. వారి యొక్క మనస్తత్వానికి అది ఒక నిదర్శనం. మన దగ్గర ఉన్నప్పుడు మంచివాళ్ళు, బయటికి వెళ్తే కాదు. ఇప్పుడు ఈరోజు కూడా నా మీద కేసులు పెట్టే ప్రయత్నం, నా సంస్థలో నా వ్యాపారాలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం, ఇవన్నీ జరుగుతున్న మాట నిజం. గడిచిన 2 మాసాల నుంచి ఈ ఒత్తిళ్ళని నేను ఎదుర్కొంటా ఉన్నాను. వీటికేమో నేను అదర్ను బెదర్ను, దేనికైనా నేను సిద్ధంగా ఉన్నాను. దేనికైనా పోరాటంలో తేల్చుకుంటాను. సిఐడి ద్వారా కేసులు పెట్టాలనే ప్రయత్నం జరుగుతుందనే విషయం మీరు అడిగిన ప్రశ్న కరెక్టే. అది జరుగుతున్న సమాచారం మాకు ఉంది. కానీ దానికి నేను సంసిద్ధంగా ఉన్నానండి. నేను ఏ తప్పు చేయలేదు. ఏ రకమైనటువంటి చర్య జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నా దాన్ని ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి. తాత్కాలికంగా చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టారు, అట్లాగే తెలుగుదేశం నాయకులు చాలామందిని ఇబ్బంది పెట్టారు. ఆ రోజు ఇది కూడా ఒక ఉదాహరణ. నా ప్రమేయం లేకుండా కేసులు బనాయింపబడ్డాయి అన్నదానికి ఈరోజు యువతలకు వచ్చా కాబట్టి నా మీద కూడా పెట్టవచ్చు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి కక్ష సాధింపు విధానాల్లో ఒక భాగం. దాని పెద్ద ప్రత్యేకంగా మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇది మామూలుగా చూడవచ్చు. థ్యాంక్ యూ. ఒకసారి